కాదు, శృంగార లక్షణం కూడా. రాత్రి మరుడు శృంగార సందర్భంలో అపర మన్మధుల్లా ఉండాలి. 60 ఏళ్ల భర్త అయినా సరే ఎప్పుడు శుభ్రమైనటువంటి పంచే శుభ్రమైనటువంటి చొక్కా వేసుకుని కూర్చోవాలి. అంతేగాని ఓ గళ్ళ లుంగి కషాయి వాళ్ళకే వేసుకుని కాళ్ళు పైకెట్టేసి వేరుశెనక్కాయలు కొట్టుకుంటూ 3 రోజులు ఒకటే బనీని కంపు కొట్టేలా తొడుక్కుని కూర్చోకూడదు. అక్కడ ఏమన్నా అంటే ఇంట్లోనే కదా ఇంట్లో ఉన్నది శ్రీ మహాలక్ష్మి. ఏం జబ్బా రోగమా? శుభ్రంగా ఉండలేవు. అదే లుంగి, అదే బనీను, అదే మాసిపోయారు వంట బ్రాహ్మణ పంచి. ఇంట్లోనే కదా, బయటికి వెళ్ళేసరికి మాత్రం సూటు బూటు వచ్చేస్తాయి. భార్య కూడా కోరుకుంటుంది భర్త ఎప్పుడు అందంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, హాయిగా ఉండాలి, కింగ్ అనాలి చూడగానే. అంతే. అదే రాత్రి మరుడు. శారీరక భోగాల గురించిన మాట కాదని ఆకర్షణ. 60 ఏళ్ళు వచ్చిన ఆకర్షణ తగ్గవలసిన అవసరం ఏం లేదండి. ధర్మం తప్పలేదు కదా. మనం భార్య దగ్గర ఉన్నామండి, పరాయి వాళ్ళ దగ్గర కాదు కదా. ఒకళ్ళు చాలామంది పరాయి వాళ్ళ దగ్గర చాలా పోజు కొట్టేస్తారు. భార్య కూడా వస్తే ఓ వేషం వేస్తాడు, రాకపోతే 2 వేషాలు వేస్తాడు. ఇది ఆవిడకి ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. అందులో ఇప్పుడు ఫేస్బుక్లు, వాట్సాప్లు వచ్చే చాలా జాగ్రత్తగా ఉండవు. వారి గ్రూప్ వారికి ఉంటుంది. మీ ఆయనే అని పెట్టేస్తారు ఎవడం. అందుకని ఖచ్చితంగా రక్షణ మనోహరుడు, రాత్రి మరుడు, ఈ లక్షణాలు ఉంటేనే మనస్సును ఎరుగువాడు. ఇది కూడా చాలా ముఖ్యం స్త్రీల విషయంలో. స్త్రీలు చాలామంది ఎలా ఉంటారు అంటే, శాస్త్రం చెప్పిన మాట అనుభవం ద్వారా కూడా తెలిసిపోతుంది. పైకి చెప్పరండి బాబు వీళ్ళు ఇల్లు బంగారం గారు, ఒక్క మాట చెప్పరండి. మీరు కనుక్కోలేరా, ఇది మొత్తం సహస్రావధానం చేయొచ్చు, కానీ ఇది కనిపెట్టడం చాలా కష్టం.